అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ మాసంలో చివరిగా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ క్రోధినామ సంవత్సర సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల వరకు కూడా గతంలో ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు నెలల వరకు కూడా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో అల్లకల్లోలం అయిపోతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కొంచెం ఊరట కలిగింది. అంతవరకు కూడా బాగానే నడుచుకుంటూ వచ్చారు, కొంచెం ఊపిరి తీసుకుంటా ఉన్నారు అని మనం చెప్పుకున్నాం గతంలో. మరి డిసెంబర్ నెల ఎలా ఉంటుందంటే అప్పుడే నేను చెప్పాను. డిసెంబర్ నెల గురించి అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకని డిసెంబర్ నెలలో చెప్పుకున్నది డిసెంబర్లో చెప్దాం. ఇప్పుడు ఎందుకు? ఈ అక్టోబర్, నవంబర్ దాకా కూడా చాలా బాగుంటుంది. దేవుని వార్తలే జరిగినాయి కదా, అంత బాగానే ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారి తర్వాత చూద్దాం అని చెప్పుకున్నాం. అయితే శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసములో మళ్ళీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల నష్టదాయకమైన, కష్టదాయకమైన పరిస్థితులు చవికొన్నవి. పైకి నవ్వుతూ ఉన్నారు, సంతోషకరంగా ఉన్నారు, జేబులో రూపలేదు. వీళ్ళ పరిస్థితి ఇదే. మీనరాశి వారి పరిస్థితి ఎంతో హుందాతనంగా, ఉల్లాసంగా కనపడుతున్నారు. కానీ లేదు, వీళ్ళ దగ్గర ధనం లేదు, ధనం రావట్లేదు. ఏలినాటి శని ప్రభావము, ధనం రావట్లేదు. అయితే ఏ నక్షత్రాల వారికి రావటం లేదు? మీనరాశిలోని పూర్వాభాద్ర 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలో ఉన్నాయి. రేవతి 4 పాదాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. రేవతి నక్షత్రం గురించి చెప్పట్లేదు. నేను చెప్పబోయేది పూర్వాభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదముల వారికి నేను చెప్తున్నాను. ఈ యొక్క వారి పరిస్థితి ఎలాగుందంటే కక్కలేక, మింగాలేక, చెప్పుకోలేక, దాచుకోలేక, అణుచుకోలేక సతమతమతమైపోతూ గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఎంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు అంటే చేస్తానన్నవాడు చెయ్యడు, మోసకారితనానికి గురైపోతున్నారు. డబ్బుని వృధాగా ఖర్చు అవుతుంది, డబ్బు రావట్లేదు. డబ్బు అంటే రావట్లేదు రైటే, ఖర్చు వస్తుంది. ఖర్చు మాత్రం వస్తుంది. ఖర్చు ఆగుద్దా? ఎట్టి పరిస్థితులు ఆగదు. ఖర్చు ఆగదు. ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడి అప్పైనా చేయాలి. అప్పైనా చేయాలంటే అప్పే చేయాలి, ఇంకేం చేస్తారు? దొంగతనం చేయడం కుదరదు, తెలుస్తూ చంపేస్తారు, చితకబాస్తారు. కాబట్టి అలాంటి పని చేయరు, అప్పే చేయాలి. ఏమన్నా ఇప్పుడు మహానుభావ తప్పదేనా పరిస్థితి ఇలా ఉంది అని కాళ్ళ వెళ్ళపడి, లేదంటే ఉన్న బంగారాలమ్మో, లేదా ఇంకోటి ఏదో ఉంటుంది అమ్ముకునో వ్యాపార వ్యవహారాన్ని నడపాలి. అటువంటి విధంగా నడుస్తున్నారు. ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్రం 4 పాదాల వారు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఏలినాటి శని ప్రభావంతో సతమతమైపోతూ కల్లోల పడిపోతున్న పరిస్థితిలో ఉన్నారు. సరే, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా నేను రాసే. వీళ్ళకి కూడా ఎలాగ ఉందా? కాదు. వీళ్ళ పరిస్థితి బాగానే ఉంది, కొద్దిగా అందుబాటులోకి వస్తుంది. మీనరాశిలోని 9 పాదాల్లో 9 రకాలుగా ఉండవు, కొన్ని మార్పులు వస్తుంటాయి. రేవతి నక్షత్రం వారు కూడా మీనరాశిలో ఉన్నారు కదా, ఏలినాటి శని రేవతి నక్షత్రం వారు కూడా ఉంది. కానీ ఉద్ధృతత్వం లేదు, ఉద్ధృత్వం లేదు, ఏకరత్వం లేదు ఈ రేవతి నక్షత్రం వారికి. రేవతి నక్షత్రం అంటే గణం ఏమైంది? ఏనుగైంది. రేవతి నక్షత్రంలో ఏనుగయింది, దేవగణం. దేవగణంలో పుట్టారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి లేదు ఆ పరిస్థితి. కొద్దిగా మెరుగుపడి ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపూర్ణంగా చేసుకుంటున్నారు. కానీ సంపూర్ణంగా ఫలితాలు ఉన్నదా? ఏదో ఉండలే, గడుస్తుందంటే ఉండే నడుస్తుంది. కానీ పరిమితికి మించి నడుస్తలేదు.
కొద్దిగా మందకొడతారండి అంత. మరి ఉత్తరాభాద్ర వాళ్ళకి అలా లేదే, అసలు లేకుండా పోయింది. అప్పులు చేస్తున్నారు, వీళ్ళు అప్పులు చేయరు, అప్పులు చేయడం అవసరం లేదు ఈ రేవతి నక్షత్రం వారు. అటువంటి విధంగా నడుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు, అలాగే వ్యాపార రంగంలో వాళ్ళు కూడా వ్యాపారాన్ని సంక్రమంగా చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారు కూడా మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఉన్నవారు సుఖ సంతోషాలుగానే ఉన్నారు. ఇటువంటి విధంగా మీనరాశి నడుస్తుంది. భార్యాభర్తల మధ్యన ఏ కలతలో లేవు. గొప్ప అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి, పూర్వభాద్ర 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర 4 పదాల వారికి, రేవతి 4 పదాల వారికి కూడా భార్యాభర్తల మధ్యన కలతలు లేవు. అదొక సంతోషం. గుడిలో మెల్ల, గుడి కంటే మెల్లమేలు అంటారు కదా, అదొక యోగదాయకమైన పరిస్థితి ఉన్నారు. అయితే ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు, ఇక్కడ మెయిన్ పాయింట్ తీసుకోవాల్సిన పరిస్థితి. విద్యార్థులు ఏ రకంగా ఉన్నారయ్యా? మీనరాశిలో ఉన్నవాళ్ళు విద్యను ఆధిక్యతను పెంచుకుంటున్నారు. ఉద్యోగ రంగముల గురించి ప్రయత్నం చేసేవారు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగ రంగంలో ప్రమోషన్లు పొందాలనుకున్న వారు రేవతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు పొందుతున్నారు, మీనరాశిలో ఉన్నారు. అటువంటి విధంగా ఉంది. ఇక ఇంత సతమతమవుతున్న పూర్వాభాద్ర 4వ పాదములు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉన్న మీనరాశి వారి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య ఎలా ఉంది? ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఆరోగ్యం దగ్గర నెగ్లెక్ట్ చేయకూడదు, బాగోలేదు. అనారోగ్యమైన స్థితి దగ్గరికి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, ఒక సంవత్సరం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తను వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. మీనరాశి వారిలో ఉన్న రేవతి నక్షత్రం వారికి ఆరోగ్య సమస్య పెద్దగా లేదు, బాగానే ఉంది. అలాగని చెప్పేసి బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఎట్లు వచ్చినట్టు ప్రయత్నిస్తాను, నేను ఎట్లు డ్రింక్ చేస్తాను అంటే అక్కడ పోతాయి. జాగ్రత్త వహించాలి. ఇటువంటి స్థితిగతులతో మీనరాశి నడుస్తుంది. సరేనండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా మసులుకోవాలో ఆ రకంగానే ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగానే ఎప్పటికి ఏది మాట్లాడాలో, ఎప్పటికి ఎంతవరకు మన వ్యవహారం నడపాలో అంతవరకు ఉండాలి. తెగిదాకా అయితే తెగిపోతే ముడి పెడితే బాగోదు. కాబట్టి ఎంతవరకు ఉండాలి అందరూ. గురుగారు, అయితే వీళ్ళు వివాహాల విషయంలోనూ మరి ఇంకా పెళ్ళి విదేశాల విషయంలోనూ ఇంకా అయితే వీళ్ళు ఇంకా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందంటారు అయితే ప్రస్తుతానికైతే. మరి ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? గతం నుంచి నేను ఒకటే పరిహారాన్ని ఇస్తున్నాను, తప్పదు, అదే ఇవ్వాలి. మీనరాశి వారికి చేయవలసిన పరిహారాల్లో శ్రీ గురుదత్త పాలాభిషేకాలు మానడానికి వీల్లేదు. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు కలిస్తేనే దత్తుడు అవుతారు. దత్తాత్రేయుని పూజించాలి. ఇక్కడ ముఖ్యంగా దక్షిణామూర్తి, పరమశివుల్లో దక్షిణామూర్తి లలిత రాజరాజేశ్వరి మాత భర్త ఎవరు? దక్షిణామూర్తి. అంటే ఆ దక్షిణామూర్తిని పూజించాలి. జాజులు, విరజాజులు, సన్నజాజులతోటి అలంకరణ చేయాలి. ఈశ్వర అభిషేకతత్వంగా దక్షిణామూర్తి లింగాకారం ఉంటుంది. కొన్ని చోట్ల లింగాకారం లేకపోతే పటం ఉంటుంది. లింగాకారం లేదు అంటే మామూలుగా సాధారణంగా ఉండే శివాలయంలోకి వెళ్ళి కాశీ విశ్వేశ్వర అంటే కాశీ క్షేత్రాన్ని నుంచి తీసుకొచ్చిన శివాలయాలు ఉంటాయి. ఆ కాశీ క్షేత్రం నుంచి వచ్చిన శివాలయంలోకి గర్భగుడిలోకి అన్యులందరినీ కూడా ప్రవేశిస్తారు. మనం అభిషేకం చేసుకుంటాం. రామ పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు, నమక చమకాలు చదువుతూ ఉంటారు. మనం అభిషేకం చేసుకోవచ్చు. అలా చేయించుకోండి. అటువంటి విధంగా అభిషేకం చేయించండి. అలాగే దక్షిణామూర్తి పటాన్ని ఇంట్లో పెట్టుకోండి. అలాగే గురువారం నాడు గురుదత్తుడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, పాలాభిషేకాన్ని చేయించండి. పాలు చాలు ఆయనకి, పాలాభిషేకాన్ని చేయించండి. పాలాభిషేకం చేసిన గురువారం నాడు శుభ్రంగా దత్తాత్రేయుడికి పాలాభిషేకం చేసినప్పుడు సాయిబాబాని
తప్పనిసరిగా కలవాలి. షిరిడీ సాయిని కలవాలి, కలిసి తీరాలి. కలిసి ఆయనకి ఒక పసుపు రంగు గులాబీని కొంచెం పాలకోవా తీసుకొచ్చి ఆయనకి పెట్టించి ఆ పాలకోవాని 10 మందికి పంచాలి. పంచి చేస్తే మీ రేవతి నక్షత్రం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, పూర్వభాద్ర 4వ పాదం వారు కూడా ఇటువంటి పరిహారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంలోని చాలా మటుకి ప్రసన్నతత్వం వస్తాయి. ప్రసన్నత్వం వచ్చిందంటే వీళ్ళకి కొంచెం ఊపిరి తీసుకునే పరిస్థితి వస్తుంది. అంటే మొన్నటిదాకా బాగానే ఉంది, డిసెంబర్ నెల, నవంబర్ నెల కూడా బాగానే ఉంది. ఈ డిసెంబర్ నెల నుంచి క్రోధినామ సంవత్సరం అయ్యి నాగవకరణము, సుకర్మ యోగము, మార్గశిర మాసము జరిగినందువల్ల ఇటువంటి దుష్ఫలితములు కలిగాయి. కాబట్టి దానికి పరిహార విధానంగా జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శాస్త్ర విధానాలన్నీ చెప్పిన విధానాన్ని మనం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క పరిహారం చేయాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో ఎంతటి నష్టదాయకమైన కష్టదాయకమైన పరిస్థితులు ఉన్నా కూడా అది మనకు తెలియకుండా వెళ్తుంది. మొత్తం పోతుందని నేను అంటలేదు, తెలియకుండా వెళ్తుంది. డిసెంబర్ నెలలో మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.